తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మే నెల మాసం అంతా కూడా చాలా బాగుంది. అలాగే విశాఖ నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారికి, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం తో, నా, నీ, ను, నేను, యా, ఈ, యా అనే అక్షరములుగా కల వారికి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అయితే ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా గోచారరీత్యా తీసుకుందాం. అలాగే పంచమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు, షష్టమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు, సప్తమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు, లాభస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది. ప్రతి పనిలోనూ కొంత జాగ్రత్త అవసరము. అలాగే వ్యాపారస్తులకు కొంచెం ఒడిదుడుకులు కూడా ఉన్నాయి, అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే బంధువర్గంతో కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఏ పని అయినా కొంత లేట్ అవుతుంది, కానీ గట్టిగా ప్రయత్నం చేసుకోండి, విజయాన్ని సాధించగలుగుతారు. కొంత నరదృష్టి ఎక్కువగా ఉంటుంది, మీ మీద ఈర్ష్య ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. మధ్యవర్తులు ఉన్న కొంత స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు పొందేటువంటి సూచనలు ఉన్నాయి. ఆచితూచి మాట్లాడుకోండి, కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా. కోర్టు వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే బంధువులతో విరోధాలు ఏర్పడినా మరలా అందరూ కలుసుకోగలుగుతారు. కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కొంత ఖర్చులు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. పురుషులకు కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు అవ్వడం, స్త్రీలకు కొత్త కొత్త వారితో పరిచయాలు అవ్వడం, ఒకరికొకరు అర్థం చేసు. కానీ మీ జీవిత రహస్యాల మాట ఎవరికి చెప్పుకోకండి, కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు, కొంత కుటుంబానికి దూరంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అప్పులు తీర్చుకోగలుగుతారు. మరలా రుణాలు చేయాలనుకుంటే కొంచెం ఆలోచించి చేయండి. విపరీతమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. అయితే కొంత చంచలమైనటువంటి స్వభావం చేత మందబుద్ధి, జ్ఞాపకశక్తి తగ్గడం వల్ల కొంత పనులన్నీ కూడా ఆలస్యమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత లేట్ అవుతుంది, కొంత సమయం తీసుకొని మళ్ళా ప్రయత్నం చేసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ప్రేమించిన వారికి డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. అలాగే మీరు అనుకున్న కాలేజీలో కూడా సీట్లు సంపాదించుకోగలుగుతారు. అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు వస్తాయి. కొన్ని అవకాశాలు చేజారిపోయేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అతి కష్టం మీద ప్రమోషన్లు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా లాభాలు ఉన్నట్టున్నాయి. భర్తతో విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సంతానపరంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అభాషణలు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు ఈ మాసంలో. కాబట్టి మీరు అన్ని అనుకూలంగా పొందాలి అనుకుంటే అమ్మవారిని, దుర్గా అమ్మవారిని మీరు ప్రార్థన చేసుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. శ్రీ ఆంజనేయ స్వామి చాలీసని పారాయణం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీ యొక్క ఇంకా అధికమైన ఫలితాలు రావాలి, మీరు బాగుండాలి అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ నా దగ్గర దొరుకుతాయి. అలాగే జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, పిల్లలకి చదువులో వెనకబడుతున్నారా మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆయిల్స్, షుగర్ ఆయిల్స్, థైరాయిడ్ ఆయిల్స్, బాడీ పెయిన్స్ ఆయిల్స్ ఇవన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. నన్ను సంప్రదించండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితంతో పాటు మీకు తొందరగా ఫలితాలు రావాలి అంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. సూర్యుడికి అని మొత్తం నవగ్రహాల ఆయిల్స్ మీరు వాడితే వాటి వల్ల మంచి ఫలితాలు, అంటే త్వరగా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే షట్ చక్రాలకు సంబంధించినవి, షుగర్కి సంబంధించినవి, తర్వాత థైరాయిడ్కి సంబంధించినవి, మంచి జ్ఞాపక శక్తి పొందడం కోసం పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, ఎక్కువ ఆల్కహాల్ మానలేకపోతున్నారా వాళ్ళకి తగినటువంటి ఆల్కహాల్కి సంబంధించిన ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.
తప్పకుండా మంచి రిజల్ట్ మీకు వస్తుంది. సర్వేజన సుఖం. గారికి కుటుంబంలో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటారు, మీరు ముందుకు సాగలుగుతారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా ఉంటాయి. వెనక నుంచి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మంచి వ్యాపారాల్లో లాభాలు ఏ విధంగా పొందాలనేటువంటి మెళుకుల్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే వ్యాపారంలో రిలేషన్స్ బాగుంటుంది. కష్టించిన దానికి మంచి ఫలితాలు పొందగలుగుతారు. అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా తీసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలన్నీ కూడా మీకు సరైన సమయానికి అందగలుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్యాలలో కుటుంబంతో అంతా కలిసి పాలు పంచుకోవడం జరుగుతుంది. ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు కుటుంబ సమేతంగా. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగలుగుతారు. కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. కుటుంబంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే డబ్బు సహాయం సరైన సమయానికి అందుతుంది. ప్రేమికులు ఒకరికొకరు చాలా జాగ్రత్తగా ఉండండి, మాట జారకండి. కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి. ఆకస్మిక ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్లు ఉంటారు, కానీ ఒక డెసిషన్ తీసుకోండి. భార్యాభర్త మధ్య పిల్లలు కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకొని పిల్లల్ని సరైన మార్గంలో నడిపించుకోండి. కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించుకోండి. కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఇళ్ళు, పొలాలు, విల్లాలు రిజిస్ట్రేషన్ 1-10 సార్లు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా మంచిది. లేకపోతే ధనం నష్టపోతారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అమ్మాయిలు కాలేజీలో ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయండి. అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ. వ్యసన పరులకు దూరంగా ఉండండి. వ్యసనాలకు రాత్రి ప్రయాణాలు చేయవద్దు. ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు. సంతానం కోసం ప్రయత్నం చేసిన వారి సంతాన ఫలం ఉంది. రెండవ సంతానం కోసం ప్రయత్నం చేసేవారు రెండవ సంతానం తప్పకుండా ఉంది. రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా ఉంది. వీరికి కొంచెం ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. శని నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి. బీద సాధులకు అన్నదానం చేసుకోండి. అలాగే ఇంకా మీరు అధికమైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే